ఇదేంటంటే మన నా పేరు మధుబాబు అండి, నేను జనసేన పార్టీ మధుబాబు ప్రెసిడెంట్ని. అయితే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే మన ఈ రెండు కూడా కలిసి పోటీ చేస్తారని చెప్పి ప్రకటించారో అప్పటి నుంచి కూడా మన గ్రామ స్థాయి నుంచి కూడా అందరం కూడా మా పార్టీ తరఫున కానీ లేదంటే టీడీపీ పార్టీ నుంచి కూడా చాలా ఆశీర్వదం చేశారు. ఈ పొత్తు కలయిక అనేది ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రాక్షసుని నింపాలంటే కనుక ఇతన్ని ఎదుర్కోవడానికి, ఇతన్ని దించడానికి ఈ ఇరు నాయకులు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకొని రావడం జరిగింది. దానిలో భాగంగా చంద్రపూడిలో ఈ మా 4 మండలాల్లో కూడా గ్రామ స్థాయి నుంచి నాయకులందరూ కూడా ప్రస్తుత అక్కడ కూటమి అభ్యర్థి శృంగారోషం కుమార్ విజయం వస్తూ అహర్నిశలు కష్టపడుతున్నాం. ఇతను గెలిపించేందుకు కూడా జనసేన మా కూటమిలో భాగంగా మేము ప్రముఖ పాత్ర ఈ మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ మేము ఖచ్చితంగా వహిస్తాం. ఖచ్చితంగా గెలిచేది ఇక్కడ రోషన్ కుమార్ గారు. సార్ ఇంకొక చిన్న విషయం సార్, ఇప్పుడు టీడీపీ పార్టీ చూసుకుంటే 6 గ్యారెంటీస్ ఇచ్చింది. ఇది కూడా దాదాపు చాలా వరకు ప్రజలందరికీ ఉపయోగపడింది. సో ఈ 6 గ్యారెంటీస్ని అమలు చేయడమే కాకుండా రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేసే అవకాశం ఎంత ఉంటుందంటారు టీడీపీ పార్టీకి వస్తే? డిఫరెంట్గా. ఎందుకంటే ఇవాళ ఇందాక మనం అనుకున్నాం హైదరాబాద్ యొక్క ట్యాక్సెస్ ఎంత ఇదైనా 1,00,000 కోట్లు. రేపు పొద్దున అంతే కదా, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సహకారంతో మనం అదే అమరావతిని ఇవాళ మీకు ఎక్కడి దాకా పోతారు. ఎందుకు అమరావతి కనుక డెవలప్ చేస్తుంటే ఆ అమరావతిలో ప్రభుత్వం యొక్క మిగులు భూమిని ఇవాళ మనం అన్ని ఇది చేసుకొని ఉంటే బోర్డర్ని చోట్ల మనం బోర్డర్ని చేయవచ్చు. పరిశ్రమలు ఇప్పుడు సపోజ్ మీరు ఎక్కడి దాకా పోతే ఒక కియా ఉంది అనంతపురము, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లోనే కదా తీసుకొచ్చింది. దాని చుట్టుపక్కల 2 లక్షల రూపాయలు ఉన్నటువంటి ఒక ఎకరం ఈ రోజున 10 లక్షల రూపాయలు. కొన్ని వేల మంది జీవనోపాధి పొందుతున్నారు. ఒక కుటుంబంలో ఒక మనిషి ఒక 20,000 రూపాయల ఉద్యోగం పొందుతున్నాడంటే వాడి యొక్క కొనుగోలు శక్తి యొక్క పెరిగి ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుంది? వాడు కొనుగోలు దాని మీద ప్రతి దాని మీద ట్యాక్స్ కట్టడంతో దాన్ని పెట్టే వాడు కొనుగోలు ఆదాయం ప్రభుత్వాన్ని కదా. అది అలాంటి పరిశ్రమల్ని ఎక్కువ తీసుకొచ్చు ఇది చేసినప్పుడు. అలాగే వ్యవసాయ రంగంలో కూడా బోర్డు అంతా అభివృద్ధి చెందుతున్నారు. ఇవన్నీ కూడా రేపొద్దు ప్రభుత్వానికి ట్యాక్స్ రూపాయలు ఆదాయమే కదా. అది మేము చెప్పేది కూడా ఏమంటున్నాం, మేము సంపదను సృష్టించి మేము ఈ పథకాలన్నీ కూడా అవలంబిస్తూ ఉంటున్నాం. సంపదను సృష్టించగల సమర్థత చంద్రబాబు నాయుడికి ఉందా లేదా అనేది భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి తెలుసు. సంపదను సృష్టించడంలో అతనంత మేధావి ఇంకెవరు లేరు, చాలా క్లియర్. అతనికి ఎప్పుడు కూడా ముందు 20 సంవత్సరాలు చూపు ఉంటుంది మా నాయకుడికి. ఆ నాయకుడి మీద ఉన్నటువంటి నమ్మకమే ఈ రోజున ప్రజలందరూ కూడా రేపు మళ్ళా చంద్రబాబు నాయుడిని మనం ఎక్కించాలి, ఎక్కించకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వలసపోయే పరిస్థితి వస్తుంది అనేటటువంటి నిర్ణయం. సో అందుకని మీరు చెప్పండి, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రోడ్ల వ్యవస్థ